హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. టాపిక్‌లోకి వెళ్తే మనం మన దేశంలో మెజారిటీ అయిన హిందువులం. రోజు హిందువులపైనే దాడులు జరుగుతున్నాయి. రోజు హిందువులే అన్యాయానికి గురవుతున్నారు. రోజు హిందువులకే ప్రాబ్లమ్ వస్తుంది. మన హిందుత్వం పైన ఎందుకు దాడులు జరుగుతున్నాయంటే విదేశీ శక్తులు మనకు హిందువులు ఉండే దేశం ఒక ఇండియా ఒకటే. అదే ఇండియాని నాశనం చేసేసి హిందువులు లేకుండా చేస్తే ప్రపంచం మొత్తం ఇస్లాం గాని, మనకు క్రిస్టియానిటీ గాని ఏలుతుంది. కాబట్టి ఈ ఒక్క భారతదేశాన్ని ఎదగకుండా చేయాలి. ఈ హిందుత్వాన్ని ఎదగకుండా చేయాలని చెప్పేసి వాళ్ళ కుట్రలు. ఇప్పుడు గాదు, ఇది ఎన్నో ఏళ్లుగా ఈ కుట్రల్ని మనం హిందువులని డీఫేమ్ చేస్తూ వస్తూనే ఉన్నాయి వీడియోలు గానీ, ఈ సబ్జెక్ట్‌లలో గానీ. ముందుగా మనకు కేరళలో ఒక స్కూల్‌లో మాత్రం విద్యా వ్యవస్థలో మాత్రం హిందువులపై ఎప్పుడు తప్పుగా రాస్తూ, హిందువులను కించపరుస్తూ, పిల్లల మెదడులో విషాన్ని నాటుతూ, హిందువులకు వ్యతిరేకంగా మారుస్తున్న ఈ మిషనరీస్ గానీ, ఈ కుహనా స్కూల్స్ గానీ, మనకు ఇండియాపై దాడి చేస్తూనే ఉన్నాయి. ఒక్కసారి మనకు స్కూళ్ళల్లో పాఠ్యాంశం చూస్తే ఎట్లా ఉందో, మనకొక స్కూళ్ళల్లో వాళ్ళ బుక్కుల్లో ఉండే టెక్స్ట్ బుక్‌లో ఉండే చిన్న పిల్లలకు బోధించే టెక్స్ట్ బుక్‌లో ఉండే ఒక హిందువులకి, ముస్లింలకి డిఫరెన్స్ ఎట్లా రాసిండ్రు అంటే, ఎవరు మంచోళ్ళు, ఎవరు చెడ్డోళ్ళు అని చెప్పేసి చిన్నప్పటి నుంచి పిల్లల మెదడులో విషయాన్ని నాటుతున్నారు. ఒకసారి మనం చూసుకుందాం. ఈ ఫోటోని నేను మనకు వీడియోలో డిస్‌ప్లే చేస్తాను. అప్పన్ అండ్ అస్లాం సెల్ స్వీట్స్ ఫ్రమ్ హూమ్ విల్ బై వై అని చెప్పేసి ఇక్కడ పెట్టిండ్రు. అప్పన్ మరియు అస్లాం అనే వాళ్ళు స్వీట్స్ అమ్ముతారు. మీరు ఎవరి నుంచి కొంటారు అని చెప్పేసి స్వీట్స్ అని చెప్పేసి ఇక్కడ మనకు పాఠ్యాంశంలో చిన్న కార్టూన్స్ అనమాట. ఈ కార్టూన్స్‌లో ఐ విల్ బై ఫ్రమ్ స్వీట్స్ అని చెప్పేసి అప్పన్ స్వీట్ హౌస్ ఇచ్చారు. ప్లస్ అస్లాం స్వీట్ హౌస్ ఇచ్చారు. అంటే ఇక్కడ అప్పన్ స్వీట్ హౌస్ డర్టీగా ఉన్నట్టు ఫోటో క్రియేట్ చేసిండ్రు. ఇక్కడ అస్లాం స్వీట్ హౌస్ నీట్‌గా, హైజీన్‌గా ఉందన్నట్టు క్రియేట్ చేసి పెట్టిండ్రు. అంటే ఇక్కడ మనకు మన చదివేవారు ఈ పిల్లలు మన హిందూ పిల్లలే. అంటే ఇక్కడ అస్లాం మంచోడు, అప్పన్ అనేవాడు చెడ్డోడు. అంటే హిందూ చెడ్డోడు, అస్లాం అనేటోడు మంచోడు అని చెప్పేసి ఇక్కడనే మనకు విషం నాడుతుర్రు చిన్నప్పటి నుంచి. అదే విధంగా ఒక చిన్న స్టోరీ. అభిమన్యు ఈజ్ ఎ లిటిల్ బాయ్. హీ నెవర్ వాషెస్ హిస్ హ్యాండ్స్. హిస్ టీత్ ఆర్ యెల్లో. హిస్ మౌత్ స్మెల్స్ బ్యాడ్. హిస్ హెయిర్ ఈజ్ అన్‌టిడీ. హీ నెవర్ కోంబ్ దెమ్. హి క్లోత్ హిస్ క్లోత్స్ ఆర్ డర్టీ. డూ యూ లైక్ అభిమన్యు? అంటే ఇక్కడ అభిమన్యును ఎంత డర్టీగా ఉన్నాడు, ఎంత కోంబు దూకోడు, స్నానం చేయడు, పళ్ళు యెల్లోగా ఉంటాయని ఇక్కడ అభిమన్యు అంటే హిందూ పేరు పెట్టిండ్రు. ఇక్కడ నెక్స్ట్ సెకండ్ పారాకొస్తే, ఐ యామ్ అదిల్. ఐ టేక్ కేర్ ఆఫ్ మై బాడీ. ఐ కీప్ మై బాడీ క్లీన్. ఐ ఫాలో గుడ్ హ్యాబిట్స్ టు స్టే హెల్తీ. అంటే అదిల్ అనేటోడు చాలా మంచోడు, నీట్‌గా ఉంటాడని చెప్పేసి ఇక్కడ హిందూ అనేటోడు బ్యాడ్‌గా ఉంటాడు, గలీజ్‌గా ఉంటాడు. ఇక్కడ అదిల్ అనేటోడు, ముస్లిం అనేటోడు చాలా నీట్‌గా ఉంటాడు, హెల్తీగా ఉంటాడు, మంచి డ్రెస్సింగ్ స్టైల్‌లో సెన్స్ ఉంటదని చెప్పేసి ఇక్కడ మనకు ఒక కార్టూన్‌తో మనకు హిందూ అనేటోడు వేస్ట్ గాడు అని చెప్పేసి చూయిస్తున్నారు. చిన్నప్పటి నుంచి పిల్లల మెదడులో ఇది నాటుతున్నారు. ఇక్కడ అస్లాం స్వీట్లు మంచిగా అమ్ముతాడు, హైజీన్‌గా ఉంటది, ఫ్రెష్‌గా ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ క్రియేట్ చేసిండ్రు. అంటే ఇలా అంటే ఒకవేళ ఇక్కడ పేర్లు తీసుకుంటే తప్పేముంది అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఒకవేళ తీసుకోవాల్స్తే అప్పన్, తర్వాత రవి, లేకపోతే రమణ పేరు పెట్టొచ్చు. కానీ ఇక్కడ మనకు క్లియర్‌గా రిలీజియస్ బేస్డ్ తీసుకొని ఒక రిలీజియన్ వాడు గొప్పోడు, ఒక రిలీజియన్ వాడు తక్కువోడు అని చెప్పేసి చూయిస్తున్నారు ఈ పాఠ్యాంశాలలో. అదే విధంగా అదిల్ అండ్ అభిమన్యు తీసుకున్నారు. అదిల్ అనేటోడు మంచోడు, అభిమన్యు అనేటోడు చెడ్డోడు అని క్రియేట్ చేసిండ్రు. ఇదే అభిమన్యు ప్లేస్‌లా ఒక ప్రకాషో, ఒక శివనో, ఒక వెంకటేషో తీసుకోవచ్చు కదా! తీసుకోలేదు. అదిల్ తీసుకున్నారు. ఎందుకు ఇక్కడ మొత్తం అదిల్ బదులు ఏదో అఫ్రోజు ప్లస్ అస్లాం తీసుకోవచ్చు కదా! తీసుకోలేదు. అంటే ఇక్కడ క్లియర్‌గా చిన్న పిల్లల మెదడులో, హిందువులైన చిన్న పిల్లల మెదడులో విషాన్ని నాటుతున్నారు. అందుకే మీరు హిందువులు జాగ్రత్తగా ఉండాలి. హిందూ పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలి. స్కూలుకు పంపించే ముందు ఇవన్నీ ఎలాంటి స్కూల్ అని చెప్పేసి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మన పిల్లోడు మన హిందువే, కానీ హిందుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడంటే కారణం వాడు ఏదో గొప్పగా తెలుసుకొని ఏదో వ్యతిరేకంగా మాట్లాడట్లేదు. ఒక సంస్కృతి తెలుసుకొని, సాంప్రదాయాలు తెలుసుకొని వ్యతిరేకంగా మాట్లాడట్లేదు. ఇట్లాంటి పాఠ్య పుస్తకాలు చెడు మార్గంలో హిందువులను ప్రయాణించేలా, హిందుత్వమే వేస్ట్ అనేలా ప్రోత్సహిస్తున్నాయి. కాబట్టి మీరు ఒక్కసారి పేరెంట్స్ ఇట్లాంటి స్కూల్స్ పంపియొద్దు. ఒకవేళ పాఠ్యాంశాలు ఏమున్నాయని చెక్ చేసుకోండి. ఒకవేళ పాఠ్యాంశాల్లో ఇట్లాంటి ఏమైనా మిస్టేక్ ఉంటే ఆ స్కూల్‌కెళ్ళి అడగండి. ఆ స్కూల్ పైన కేస్ పెట్టండి. ఆ స్కూల్‌ని మూపించే వరకు మీరు ప్రయత్నించండి. లేకపోతే మన హిందువులం మనమే మనకు మనమే వ్యతిరేకంగా మన పిల్లల్ని తయారు చేస్తున్నట్టు.